ఎఫ్ఏక్యూస్ రిలేటెడ్ టు జిఎస్టీఆర్ 9 గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు డిసెంబర్ 31 అనేది జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్ డ్యూ డేట్ ఉంది. 24-25కి సంబంధించిన యాన్యువల్ రిటర్న్‌కి. సో, దీనికి సంబంధించి మనకి జిఎస్టీ సైట్‌లో కొన్ని ఎఫ్ఏక్యూస్ అనేవి రిలీజ్ చేశారు. వాటిని మోర్ క్లారిటీతో మన తెలుగు టాక్స్ పేయర్స్‌కి అర్థమయ్యే విధంగా హౌ టు ఫైల్ దిస్ జిఎస్టీఆర్ 9 అండ్ వాట్ డీటెయిల్స్ డీటెయిల్స్ ఏ టేబుల్‌లో వేయాలి అనే దాన్ని క్లారిటీగా తెలుసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అసలు జిఎస్టీఆర్ 9(9)సి ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది మీ లాగిన్‌లో అనంటే, ఫస్ట్ ఆల్ ద రిటర్న్స్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ ఇయర్ 24-25 దట్ ఈస్ జిఎస్టీఆర్ 1 అండ్ జిఎస్టీఆర్ 3B అన్నీ కూడా ఫైల్ చేసేసి ఉండాలి మీరు. అప్పుడు జిఎస్టీఆర్ 9(9)సి ఫైల్ చేయడానికి మీ లాగిన్‌లో 9(9)సి ఎనేబుల్ అవుతాయి. అండ్ ఇలా ఫైల్ చేయాలన్నప్పుడు జిఎస్టీఆర్ 9 ఫైల్ చేయాలన్నప్పుడు 1 అండ్ 3Bకి రిలేటెడ్‌గా ఏ రిటర్న్స్ కూడా పెండింగ్ ఉండకూడదు. అది ఆ ఫినాన్షియల్ ఇయర్‌కి సంబంధించినవి. టేబుల్ 80 ఆఫ్ జిఎస్టీఆర్ 9 అండ్ హౌ ఇట్ విల్ బి ఆటో పాపులేటెడ్. అసలు టేబుల్ 80 అంటే ఏంటి అంటే, ఎవ్రీ మంత్ మనకు జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసే డ్యూ డేట్ లోపు జిఎస్టీఆర్ 2B అనే డేటా ఆటో పాపులేట్ అవుతుంది. జిఎస్టీఆర్ 2B అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. అందులో మీకు సంబంధించిన ఐటీసీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ అన్నీ గూడా ఉంటాయి. ఇలా ఎవ్రీ మంత్ వచ్చే 2Bని కన్సాలిడేటెడ్ రిపోర్ట్‌గా ఫినాన్షియల్ ఇయర్ 24-25 మొత్తంగా ఉండేదే టేబుల్ 80A. టేబుల్ 80Aలో కన్సాలిడేటెడ్ జిఎస్టీఆర్ 2B అని కూడా అనొచ్చు టేబుల్ 80Aని. అయితే టేబుల్ 80Aలో కొన్ని ఇంక్లూడ్ అవుతాయి, కొన్ని ఎక్స్‌క్లూడ్ అవుతాయి. ఏవి ఇంక్లూడ్ అవుతాయి? 24-25కి సంబంధించిన ఇన్వాయిసెస్ ఏవైనా గూడా 25-26లో అప్‌లోడ్ అయ్యి ఉండుంటే అవి 24-25కి సంబంధించినవి కాబట్టి టేబుల్ 80Aలో అవి రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగే ఏవి ఎక్స్‌క్లూడ్ అవుతాయంటే 23-24 ఫినాన్షియల్ ఇయర్‌కి సంబంధించిన ఇన్వాయిసెస్ ఏవైనా 24-25 ఫినాన్షియల్ ఇయర్ పీరియడ్‌లో అప్ టు అక్టోబర్ 24 ఏవైనా ఇన్వాయిసెస్ మన సప్లయర్స్ గనక అప్‌లోడ్ చేసుండి ఉంటే అవి 24-25కి సంబంధించినవి కావు కాబట్టి 23-24కి సంబంధించినవి ఎక్స్‌క్లూడ్ అవుతాయి. Is there any impact on GSTR 9 due to action taken on IMS dashboard? ఐఎంఎస్ వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ ఏమీ ఉండకపోయినా జిఎస్టీఆర్ 9 పైన మీరు ఏవైతే డాక్యుమెంట్స్ ఆర్ రికార్డ్స్‌ని యాక్సెప్ట్ చేసి లేదా రిజెక్ట్ చేసి చేసుంటారో దానివల్ల 2B జనరేట్ అవుతుంది. ఆ 2Bలో ఉన్న డేటానే 8Aలోకి ఆటో పాపులేట్ అవుతుంది. సో, ఆహ్, డైరెక్ట్‌గా ఇంపాక్ట్ లేదు అనుకున్నా కూడా ఇండైరెక్ట్‌గా 2B యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేయడం వల్ల 8Aలో పాపులేట్ అయ్యే ఫిగర్స్ వల్ల జిఎస్టీఆర్ 9ని ఐఎంఎస్ అనేది కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనే చెప్పుకోవాలి. Will the supplies added or amended through 1A be considered for auto population of value in table 4 or 5 of GSTR 9? First table 4 or 5 of GSTR 9లో ఎటువంటి వాల్యూస్ ఆటో పాపులేట్ అవుతాయి అని అనుకుంటే మీ జిఎస్టీ రిలేటెడ్ టర్నోవర్ అనేది ఆటో పాపులేట్ అవుతుంది. అది టేబుల్ 4 ఆర్ 5 ఆఫ్ జిఎస్టీఆర్ 9 టేబుల్స్‌లో టాక్సబుల్ టర్నోవర్ అండ్ ఆల్సో నాన్ టాక్సబుల్ టర్నోవర్స్ అనేవి ఆటో పాపులేట్ అవుతాయి. అయితే 1ఏలో చేసిన అమెండ్మెంట్స్ కూడా ఈ ఆటో పాపులేటెడ్ డేటాలో ఉంటాయా అంటే యెస్ అనే చెప్పాలి. మనం ఏదైతే జిఎస్టీఆర్ 1A అమెండ్మెంట్ టు జిఎస్టీఆర్ 1 అనేది ఫైల్ చేస్తామో జిఎస్టీఆర్ 3B డ్యూ డేట్ లోపు అవన్నీ కూడా మనకి టేబుల్ 4 ఆర్ 5 ఆఫ్ జిఎస్టీఆర్ 9లోకి ఆటో పాపులేట్ ఖచ్చితంగా అవుతాయి.
table 6A1 and what amount is required to be reported in 6A1. 6A1 లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయాలి? 6A1 అనేది 24-25 ఫినాన్షియల్ ఇయర్ నుంచి న్యూలీ ఇంట్రడ్యూస్డ్ టేబుల్ అన్నమాట GSTR 9లో. అయితే ఇందులో ఏ డేటా రిపోర్ట్ చేయాలి అంటే 6A1లో 24-25కి 23-24కి సంబంధించిన ఐటీసీ ఏదైనా గనక మనము 24-25లో గనక క్లెయిమ్ చేసి ఉండుంటే అటువంటి ఐటీసీని 6A1లో మనం రిపోర్ట్ చేయాలి. Any ITC pertaining to 23-24 or any preceding financial years which has been reclaimed in 24-25 on account of 37 or 37A will not be reported in 6A1. But 6A1లో rule 37 or 37A reversals వల్ల వచ్చిన రీక్లెయిమ్ చేసిన ఐటీసీని 6A1లో రిపోర్ట్ చేయకూడదు. రూల్ 37 ఆర్ 37 ఏ అంటే ఏంటి అంటే మీరు మీ సప్లయర్కి గనక 180 days లోపు పే చేసి ఉండకపోతే బిల్ రిలేటెడ్ పేమెంట్ మీరు 181st డే నుంచి ఆ ఐటీసీని రివర్స్ చేయాల్సి ఉంటుంది. అలా రివర్స్ చేసిన ఐటీసీని రీక్లెయిమ్ చేసుంటే గనక 24-25లో అలాంటి ఐటీసీని 6A1లో రిపోర్ట్ చేయకూడదు. అలాగే మీ సప్లయర్ గనక GSTR 1 ఫైల్ చేశాక GSTR 3B ఫైల్ చేయకుండా ట్యాక్సెస్ని పేమెంట్ చేయకుండా పెండింగ్ ఉంచారనుకోండి, దాన్ని మీరు నెక్స్ట్ స్పెసిఫైడ్ పీరియడ్ ఎండ్కి రివర్సల్లో చూపించాల్సిందే. అలాంటివి కూడా అలాంటి రివర్సల్స్ చేసిన ఐటీసీని తర్వాత 3B రిటర్న్ ఫైల్ చేసినప్పుడు రీక్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన రీక్లెయిమ్ని 6A1లో రిపోర్ట్ చేయకూడదు. అండ్ 6A2 అంటే ఏంటంటే 6A - 6A1. 6Aలో మనం టేబుల్ 4 ఆఫ్ GSTR 3Bలో క్లెయిమ్ చేసిన ఐటీసీ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది, ఆటో పాపులేట్ అవుతుంది. ఆ 6Aలో నుంచి ప్రీవియస్ ఇయర్ ఐటీసీని తీసేస్తే వచ్చేదే కరెంట్ ఇయర్ రిలేటెడ్ ఐటీసీ క్లెయిమ్డ్ అన్నమాట. అది 6B to 6Hలో బైఫర్కేట్ చేసి చూపిస్తాం టేబుల్ 6లో. అయితే ఐటీసీ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ 23-24ని 6A1లో ఎక్స్క్లూడ్ చేశాం కాబట్టి ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ డిఫరెన్స్ ఇన్ 6J. సో 6J వాల్యూస్ 0 లాగా కనిపించాలి. ఇప్పుడున్న 6A1 అనే టేబుల్ ఇంట్రడక్షన్ వల్ల 6J వాల్యూస్ అనేది 0గా ఉంటుంది GSTR 9 యాన్యువల్ రిటర్న్లో. How the value of ITC will be reported if ITC pertaining to financial year 24-25 has been claimed, reversed and reclaimed in the same financial year 24-25. 24-25కి సంబంధించిన ఐటీసీని క్లెయిమ్ చేశారు, రివర్స్ చేశారు అండ్ ఆల్సో రీక్లెయిమ్ కూడా చేశారు అదే ఫినాన్షియల్ ఇయర్లో. హౌ దిస్ విల్ బి రిపోర్టెడ్ ఇన్ GSTR యాన్యువల్ రిటర్న్ అంటే ఫస్ట్ మీరు క్లెయిమ్ చేసినప్పుడు 6Bలో రిపోర్ట్ చేస్తారు. అలాగే రివర్స్ చేసినప్పుడు టేబుల్ 7లో 7A to 7Hలో ఏదో ఒక రోలో రిపోర్ట్ చేయాలి. అలాగే రీక్లెయిమ్ చేసినప్పుడు 6Hలో రీక్లెయిమ్ చేసిన ఐటీసీని చూపించాలి. This is the procedure if everything is happened in the same financial year, claiming, reversal and reclaiming. However, ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 23-24కి సంబంధించినది ఐటీసీ ఆ ఇయర్లోనే క్లెయిమ్ చేశారు, ఆ ఇయర్లోనే రివర్స్ చేశారు అండ్ ఇట్ ఈస్ రీక్లెయిమ్డ్ ఇన్ 24-25. How this will be shown in GSTR 9 అని అడిగినప్పుడు 23-24లో 6Bలో దాన్ని క్లెయిమ్ చేసుంటారు, రివర్సల్ అనేది టేబుల్ 7లో చేసుంటారు. ఇప్పుడు 24-25లో రీక్లెయిమ్ చేసినప్పుడు దట్ షుడ్ బి రిపోర్టెడ్ ఇన్ 6H if it is related to ITC of 37 reversal related to 37 or 37A.
if it is not related to reversals related to 37 or 37A reversals, then it should be reported in 6A1 of 24-25 financial year GSTR 9. I hope I'm clear. That is what it is given here. ITC pertaining to preceding financial year 23-24, which has been claimed or reclaimed in financial year 24-25 for any reason other than 37 or 37A, should be reported in 6A1, as this ITC is also included in 6A above. However, if it is not related to Rule 37, it is reclaimed for the reason of 37 or 37A, then it should be reported in table 6H of as this ITC is also included in 6A above. How the value of ITC will be reported if ITC pertaining to 24-25 has been claimed reversed in 24-25 and reclaimed in 25-26. ఇప్పుడు 24-25కి సంబంధించిన ఐటీసీని క్లెయిమ్ చేసాము, రివర్స్ చేసాము 24-25లోనే అండ్ రీక్లెయిమ్ చేసాము 25-26లో. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ క్లెయిమ్ చేసినప్పుడు ఏమో 6Bలో రిపోర్ట్ చేయాలి, రివర్సల్ చేసినప్పుడు 7A to 7Hలో రివర్సల్ చూపిస్తాము. అయితే రీక్లెయిమ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అదర్ దెన్ 37 or 37A? ఈ రీక్లెయిమ్ ని 6A1 ఆఫ్ GSTR 9 ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ 25-26లో చూపించాలి. ఇఫ్ ఇట్ ఈస్ అదర్ దాన్ రూల్ 37 ఆర్ 37A సంబంధించిన ఐటీసీ అయితే గనక. అలాగే దీన్ని టేబుల్ 13 ఆఫ్ GSTR 9లో కూడా చూపించవచ్చు. హవెవర్ 6H ఆఫ్ GSTR 9 ఆఫ్ 25-26లో దీన్ని చూపించకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ITC reclaimed because of reason of rule 37 or 37A అయితే దీన్ని 6H of GSTR 9 of 25-26లో చూపించాలి. And this is not to be reported in table 13 and 6A1 of GSTR 9 of financial year 25-26. Table 13 of 24-25లో చూపించకూడదు అండ్ అలాగే 6A1లో కూడా 25-26కి సంబంధించిన 6A1లో కూడా చూపించకూడదు. ఇట్ షుడ్ బి రిపోర్టెడ్ ఓన్లీ ఇన్ 6H ఆఫ్ GSTR 9 ఆఫ్ 25-26. ఇక్కడ ఇదే ఇచ్చారు. ఐటీసీ ఆఫ్ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ 24-25 claimed and reversed in 24-25 but reclaimed for other than the rule 37-37A reason and in the next financial year till the specified period. Then such ITC will be reported in GSTR 9 as under. First claim చేసినప్పుడు 6Bలో చూపిస్తాం, రివర్స్ చేసినప్పుడు 7Hలో చూపించుంటాం. అలాగే 8Cలో దీన్ని రిపోర్ట్ చేయకూడదు. రీక్లెయిమ్డ్ ఐటీసీని 8Cలో రిపోర్ట్ చేయొద్దు. అండ్ రీక్లెయిమ్డ్ ఐటీసీ కాబట్టి దీన్ని టేబుల్ 13 ఆఫ్ GSTR 9లో 24-25 ఫినాన్షియల్ ఇయర్లో చూపించవచ్చు. అండ్ అలాగే 6A1 ఆఫ్ 25-26 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన యాన్యువల్ రిటర్న్లో కూడా చూపించాలి. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు reclaim is related to the reason of 37 or 37A అయితే గనక 6Bలో చూపిస్తాము, 7Aలో రివర్స్ చేసి ఉంటాము అండ్ రీక్లెయిమ్ షల్ నాట్ బి రిపోర్టెడ్ ఇన్ 8C అండ్ ఆల్సో టేబుల్ 13లో కూడా టేబుల్ 13 ఆఫ్ 24-25 ఫినాన్షియల్ ఇయర్ GSTR 9లో కూడా రిపోర్ట్ చేయకూడదు. రీక్లెయిమ్ షల్ బి అగైన్ రిపోర్టెడ్ ఇన్ 6H ఆఫ్ GSTR 9 ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ 25-26 అంటే నెక్స్ట్ ఇయర్ 6H టేబుల్ ఆఫ్ GSTR 9లో చూపించాలి. Whether there are any changes in the reporting of table 6M as the label has been changed from financial year 24-25.
6M రిపోర్టింగ్‌లో ఏమన్నా చేంజెస్ ఆహ్, చేయాలా రిపోర్టింగ్‌లో? అంటే నో. హ్మ్. అప్ టు ఫినాన్షియల్ ఇయర్ 23, 24లో ఏం చేసేవాళ్ళమంటే, అక్కడ 6A1 అనే టేబుల్ లేకుండా ఉండేది. కాబట్టి అందులో ఐటీసీ రిలేటింగ్ టు ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ విచ్ వాస్ క్లెయిమ్డ్ ఇన్ ది కరెంట్ ఫినాన్షియల్ ఇయర్‌ని అక్కడ వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు 6A1 ఇంట్రడక్షన్ వల్ల ఏమైందంటే, ఇందులో ఓన్లీ ఐటీసీ క్లెయిమ్డ్ త్రూ ఐటీసీ 01, 02 అండ్ 02A ఓన్లీ మాత్రమే రిపోర్ట్ చేయాలి. హౌఎవర్ దీస్ ఆర్ నాట్ ఆపరేషనల్. నెక్స్ట్ టేబుల్ 8A ఎక్సెల్ అండ్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. టేబుల్ 8A ఎక్సెల్ అంటే ఏంటి? అండ్ ఇది ఎక్కడ ఉంది? ఆటో పాపులేటెడ్ to facilitate the taxpayer, the amount auto-populated in Table 8A online invoice-wise details is being provided in Excel sheet. అంటే ఆటో పాపులేట్ అవుతది గదా! 8A ఆన్‌లైన్ ఆటో పాపులేట్ అవుతది గదా! దీని ఇన్వాయిస్ వైస్ డీటెయిల్స్‌ని ఎక్సెల్‌లో ఉంది. ఆ ఎక్సెల్ ఎక్కడుంటుందంటే జీఎస్టీఆర్ 9 డాష్‌బోర్డ్‌లో ఇట్ విల్ బి అపియరింగ్ యాస్ డౌన్‌లోడ్ టేబుల్ 8A డాక్యుమెంట్ డీటెయిల్స్. అక్కడ ఆ డౌన్‌లోడ్ పైన క్లిక్ చేయంగానే మీకు 8A ఎక్సెల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. Are there any circumstances where 8A Excel and 8A online have different details? ఇప్పుడు అందరూ వాట్సాప్ గ్రూపుల్లో జీఎస్టీఆర్ 9 గురించి మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడుతున్నారు. 8A ఎక్సెల్‌లో ఉండే వాల్యూస్‌కి, 8A ఆన్‌లైన్‌లో జనరేట్ అయిన ఆటో పాపులేటెడ్ వాల్యూస్‌కి డిఫరెన్స్ ఉంది. అందరికీ అలాగే ఉందా అనేది అందరూ చాట్ చేస్తున్న విషయం మీకు కూడా తెలిసుంటుంది. అయితే ఈ డిఫరెన్సెస్ ఈ రీజన్స్ వల్ల ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఈ ఎఫ్ఏక్యూస్‌లో డిపార్ట్‌మెంటే నోటిఫై చేసింది. అయితే ఏంటి ఆ డిఫరెన్సెస్? ఆర్‌సీఎం సప్లైస్ ఉన్నవైతే గనక టేబుల్ 8A ఎక్సెల్‌లో ఉంటాయి గానీ, బట్ ఇట్ విల్ నాట్ అపియర్ ఇన్ 8A ఆన్‌లైన్ అన్నమాట. ఇప్పుడు నార్మల్ చార్జ్ అని అప్‌లోడ్ చేసుంటారు కొన్ని సప్లైస్. అవి రివర్స్ చార్జ్‌లోకి తర్వాత అమెండ్ చేసుంటారు. ఇలాంటి సప్లైస్‌లో కూడా 8A ఎక్సెల్‌లో బీ2బీ అండ్ బీ2బీఏ అమెండ్‌మెంట్స్‌లో కనిపిస్తాయి. ఇట్ విల్ నాట్ అపియర్ ఇన్ 8A ఆన్‌లైన్. ఆర్‌సీఎంకి సంబంధించినవి 8A ఆన్‌లైన్‌లో ఉండటం లేదు కాబట్టి ఆన్‌లైన్‌లో ఆటో పాపులేట్ అవ్వట్లేదు. అవుట్‌వర్డ్ సప్లైస్ రిపోర్టెడ్ యాస్ ఐజీఎస్టీ అండ్ సబ్సిక్వెంట్‌లీ ఇప్పుడు ఏవైనా సప్లైస్ ఇంటర్ స్టేట్ సప్లైస్ అని రిపోర్ట్ చేశాము యాక్చువల్‌గా. అండ్ తర్వాత అమెండ్‌మెంట్ త్రూ అది ఇంట్రా స్టేట్ అని ఆహ్, ఉన్ మార్చి దానిలో సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీని చార్జ్ చేయడం ఉంటుంది. అలా చేసినప్పుడు దిస్ రికార్డ్ ఈస్ ఇనెలిజిబుల్ ఫర్ ఐటీసీ డ్యూ టు పీఓఎస్ రూల్. ఈ ప్లేస్ ఆఫ్ సప్లై రూల్స్ ప్రకారము ఇలాంటి రికార్డ్స్‌ని ఇనెలిజిబుల్ ఫర్ ఐటీసీ అని అంటున్నారు. ఇది ఏమవుతుంది 8A ఎక్సెల్‌లో బీ2బీ అండ్ బీ2బీఏ అమెండ్‌మెంట్స్‌లో ఉంటుంది. బీ2బీలో ఉన్నదానికేమో ఐటీసీ ఎలిజిబిలిటీ యెస్ అని కనిపిస్తుంటది. బీ2బీఏలో ఉన్నదానికేమో ఐటీసీ ఎలిజిబిలిటీ నో అని కనిపిస్తూ ఉంటది. ఇలాంటివి కూడా 8A ఆన్‌లైన్‌లో అవ్వట్లేదు. అండ్ అవుట్‌వర్డ్ సప్లైస్ అమెండెడ్ ఫ్రమ్ 24, 25 టు 25, 26. 24, 25కి సంబంధించిన ఇన్వాయిస్‌ని తర్వాత అమెండ్‌మెంట్ వేసి 25, 26 డేట్‌లోకి పోస్ట్‌పోన్ చేస్తున్నారు. ఇలాంటివి 8A ఆన్‌లైన్‌లో కనిపించట్లేదు. ఎందుకంటే ఇదిప్పుడు 25, 26 యొక్క ఐటీసీ అవుతుంది కాబట్టి. అండ్ 25, 26వి ప్రీపోన్ చేసి వాటిని 24, 25గా చూపిస్తున్నారు. ఇలాంటివి 8A ఎక్సెల్‌లో ఉండట్లేదు. బట్ ఇట్ విల్ అపియర్ ఇన్ టేబుల్ 8A ఆన్‌లైన్. కానీ ఇవన్నీ ఇలా ఉన్నా కూడా 8A ఆన్‌లైన్ కరెక్ట్‌లీ పాపులేటెడ్ అని డిపార్ట్‌మెంట్ వాళ్ళు చెప్తున్నారు. కరెక్ట్‌లీ పాపులేటెడ్ డేటా రిలేటెడ్ టు 24, 25 ఫినాన్షియల్ ఇయర్. ఈవెన్ థో 8A ఎక్సెల్‌లో మీకు అడిషనల్ రికార్డ్స్ కనిపించినా సరే 8A ఆన్‌లైన్ ఈస్ ద కరెక్ట్‌లీ పాపులేటెడ్ ఫిగర్ అని చెప్తున్నారు.
When any amendments made by supplier in GSTR 1 or 1A or IFF, will the changes be auto-populated in my table 8A of GSTR 9? ఏవన్నా సప్లయర్స్ అమెండ్మెంట్స్ ఫైల్ చేశారనుకోండి 1A అండ్ IFF ద్వారా ఈ చేంజెస్ని 8Aలో కూడా ఆటో పాపులేట్ అవుతున్నాయా అనే దానిపైన క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే యెస్, ఎనీ అమెండ్మెంట్స్ made through 1A and IFF, the auto population in table 8A will be as per amended record if such amended supplies pertain to financial year 24-25. 8Aలో auto populate అవుతున్నాయి if the same amendments are related to the financial year 24-25 అని చెప్తున్నారు. In cases when supplier add the invoices of financial year 24-25 in GSTR 1 of the next financial year till the specified time period, then how it will be auto-populated in table 8A. ఇప్పుడు 24-25కి సంబంధించిన ఇన్వాయిసెస్ని సప్లయర్ కనుక 25-26 పీరియడ్ అక్టోబర్ మంత్ వరకు అప్లోడ్ చేసి ఉంటే దెన్ whether these will be auto-populated in table 8A అని అడుగుతున్నారు. Yes. In case supplier reported the invoice up to specified period of the next financial year, then such record will be auto-populated in 8A of GSTR 9. Auto-populate అవుతుంది. Automatically ఎప్పుడు auto-populate అవుతుంది? After filing GSTR 3B for the corresponding tax period by the recipient as ITC to be claimed by the recipient in the GSTR 3B. ఎప్పుడైతే GSTR 3B of the same period ITC క్లెయిమ్ చేసి GSTR 3B ఫైల్ చేస్తారో అప్పుడు ఆ ఫిగర్ 8Aలో ఆటో పాపులేట్ అవుతుంది అని చెప్తున్నారు. వాట్ ఈస్ టేబుల్ 8C ఆఫ్ ద GSTR 9? 8C అనే దాంట్లో రీక్లెయిమబుల్ ఐటీసీని ఎప్పుడు కూడా ఇంక్లూడ్ చేయకూడదు. అయితే 8Cలో ఎలాంటి డేటాని రిపోర్ట్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఏదైనా ఐటీసీ రిలేటెడ్ టు 24-25 ఉండుంటుంది. దాన్ని 24-25లో క్లెయిమ్ చేయడం మిస్ అయి ఉంటారు. బట్ దట్ విల్ బి క్లెయిమ్డ్ ఇన్ 25-26. ఇలాంటి ఐటీసీని 8Cలో రిపోర్ట్ చేయాలి. ఐటీసీ విచ్ missed ITC of 24-25 which is claimed in 3B of next financial year till the specified period. In what cases ITC shall be reported in 8C of GSTR 9? ITC of 24-25 which is part of 2B and auto-populated in 8A but which has not been claimed by the recipient in 24-25. అంటే ఏదైతే 2Bలో కనిపిస్తుందో అండ్ అలాగే ఏదైతే ఆటో పాపులేట్ అవుతుందో 8Aలో బట్ విచ్ ఈస్ నాట్ క్లెయిమ్డ్ బై ద రెసిపియంట్ ఇన్ 24-25 అండ్ ఇట్ ఈస్ క్లెయిమ్డ్ బై ద రెసిపియంట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ది GSTR 3B of next financial year till the specified time period. అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ యొక్క స్పెసిఫైడ్ టైం పీరియడ్ లోపు ఫస్ట్ టైం ఆ ఐటీసీని GSTR 3Bలో గనక క్లెయిమ్ చేసుంటే అటువంటి ఐటీసీని మాత్రమే 8Cలో రిపోర్ట్ చేయాలి. 8Cలో అలాగని రీక్లెయిమ్డ్ ఐటీసీని ఎప్పుడూ కూడా రిపోర్ట్ చేయకూడదు. Will the label changes for 8B and delinking of 6H from 8B in the auto population create any difference in 8D? 8B అనేది ఎక్కడి నుంచి ఆటో పాపులేట్ అవుతుందంటే 6B నుంచి ఆటో పాపులేట్ అవుతుంది. 6B అంటే ఏంటి? ఐటీసీ అవైల్డ్ త్రూ ఇన్పుట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా 6Bలో మనం రిపోర్ట్ చేసి ఉంటాం. అమౌంట్ రిపోర్టెడ్ ఇన్ 6H విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ 8B. 6H అనేది రీక్లెయిమ్డ్ ఐటీసీ అన్నమాట. ఇది ఎప్పుడు కూడా 8Bలో
include అవ్వదు. ITC which is reclaimed by the recipient will not appear in GSTR 2B again. GSTR 2Bలో reclaimed ITC అనేది ఆ ఫినాన్షియల్ ఇయర్లో ఖచ్చితంగా ఉండదు. హెన్స్ ఇట్ విల్ నాట్ బి ఆటో పాపులేటెడ్ ఇన్ 8A. 8Aలో రీక్లెయిమ్డ్ ఐటీసీ అనేది ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఫినాన్షియల్ ఇయర్, దట్ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ 8Aలో ఉండదు. అలాగే ఐటీసీ రీక్లెయిమ్ ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ టు బి రిపోర్టెడ్ ఇన్ 8C. నేను ఇది వరకు కూడా చెప్పిన పాయింటే ఇది. రీక్లెయిమ్డ్ ఐటీసీని ఎప్పుడు కూడా 8Cలో వేయకూడదు. Therefore, delinking of 6H with 8B will mitigate the possibility of causing difference in 8D of GSTR 9. 8D అనేది 8Aకి 8B plus 8Cకి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. ఇలా డీలింక్ చేయడం వల్ల ఇట్ విల్ మిటిగేట్ ద పాసిబిలిటీ ఆఫ్ కాజింగ్ ద డిఫరెన్స్ ఇన్ 8D అనేది క్లారిఫై చేశారు. గూడ్స్ హ్యావ్ బీన్ ఇంపోర్టెడ్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 24-25. ఇప్పుడు ఇంపోర్టెడ్ గూడ్స్కి కూడా ఒక రికన్సిలియేషన్ అనేది 9లోనే జరిగిపోతుంది. ఆ ఇంపోర్టెడ్ గూడ్స్ పైన క్లెయిమ్ చేసిన ఐజిఎస్టిని 8Gలో రిపోర్ట్ చేయాలి. అలాగే ఐటీసీ క్లెయిమ్డ్ అప్ టు ద నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ని 8H1లో రిపోర్ట్ చేయాలి. డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ విల్ బీ ఇన్ 8I. అక్కడ 0 డిఫరెన్స్ ఉండాలి. ఈ ఐటీసీ దట్ ఈస్ క్లెయిమ్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ని టేబుల్ 13లో కూడా చూపించచ్చు. ఇక్కడ గూడ్స్ ని ఇంపోర్ట్ చేశారు, బట్ ఐటీసీ హ్యాస్ బీన్ టేకన్ ఇన్ 25-26. హౌ దిస్ విల్ బి రిపోర్టెడ్ ఇన్ GSTR 9. 8H1 అనేది న్యూలీ ఇన్సర్టెడ్ టేబుల్. 8Gలో IGST paid on import will be reported in 8G. ITC claimed in next financial year to be reported in 8H1. Therefore, difference between these two will be taken in 8I. This is nil. 8H and 8H1. Which value is auto-populated in tax payable in GSTR 9 of GSTR 9, Table 9 of GSTR 9 for financial year 24-25 as negative liability tables has been inserted in GSTR 3B. ఇప్పుడు GSTR 3Bలో నెగటివ్ లయబిలిటీ టేబుల్స్ని కూడా మనం ఇన్సర్ట్ చేయగలం. అంటే నెగటివ్ లయబిలిటీని కూడా GSTR 3Bలో మనం ఇప్పుడు చూపించగలుగుతాము. అలా ఉన్నప్పుడు ట్యాక్స్ పేయబుల్ ఇన్ టేబుల్ 9ని ఎలా ఏ వాల్యూస్ ఆటో పాపులేట్ అవుతాయి ఇఫ్ ఇట్ ఈస్ ఎ నెగటివ్ లయబిలిటీ ఇన్ GSTR 3B అని అడుగుతున్నారు. అయితే దీనికి ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే ఆల్వేస్ ట్యాక్స్ పేయబుల్ కాలం అనేది GSTR 3Bలో ఉన్న టేబుల్ 6.1 నుంచి ఆటో పాపులేట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వాల్యూ ఇట్ విల్ షో ద సేమ్ వాల్యూ ఇన్ tax payable column of table 9 of GSTR 9. If it is a negative liability అంటే 6.1 of GSTR 3B గనక నెగటివ్ అయింటుంటే then no amount will be auto populated in tax payable column of table 9 of GSTR 9. అలాగే టేబుల్ 9 ఆఫ్ GSTR 9ని ఎడిటబుల్ గా వదిలేశారు. కాబట్టి ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు అరైవ్ అయిన వాల్యూని అక్కడ ఎంటర్ చేయడానికి కూడా మనకు పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్, వెదర్ లేబుల్ చేంజ్ టు టేబుల్ 12 అండ్ టేబుల్ 13 డస్ హ్యావ్ ఎనీ చేంజ్ ఇన్ ద రిపోర్టింగ్. లేబుల్ చేంజ్ చేశారు, ఇట్ ఈస్ గెటింగ్ మోర్ క్లారిటీ. టేబుల్ 12లో ఏం క్యాప్చర్ అవుతుందంటే ఐటీసీ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ రివర్స్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ని టేబుల్ 12లో మనం రిపోర్ట్ చేయొచ్చు. టేబుల్ 13లో ఐటీసీ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ అవైల్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ని టేబుల్ 13లో రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్, will there be any additional facility for filing the HSN details in table 17 of GSTR 9 for financial year 24-25? ఈ ఇయర్ నుంచి ట్యాక్స్ పేయర్స్ని ఫెసిలిటేట్ చేయడం కోసం అడిషనల్ ఎక్సెల్ షీట్ అనేది ఒకటి టేబుల్
12 of GSTR 1 or 1A HSN details. హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ టేబుల్ 12లో మనం రిపోర్ట్ చేస్తాం కదా, దాని కన్సాలిడేటెడ్ టేబుల్ని మనం డౌన్లోడ్ చేసే విధంగా ఉంది. అలాగే డౌన్లోడ్ చేసిన దాంతో పాటు టేబుల్ 17 ఆఫ్ జిఎస్టిఆర్ 9లో రిపోర్ట్ చేయడానికి కూడా ఒక ఫార్మాట్ అనేది అడిషనల్ షీట్గా ప్రొవైడ్ చేశారు. అది ట్యాక్స్ పేయర్స్ ఆ డౌన్లోడెడ్ ఫైల్ని యూజ్ చేసి టేబుల్ 17కి తగ్గ ఫార్మాట్లో హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ని కూడా అదే ఫార్మాట్లో ఇవ్వచ్చు అనమాట. This will facilitate the taxpayer to use the downloaded file and report the same in table 17 of GSTR 9 for 24-25. Whether ITC reclaimed under 37 or 37A is to be treated as ITC of the original invoice year or the year in which it was reclaimed. ఇప్పుడు రూల్ 37 or 37A కింద రీక్లెయిమ్ చేసిన ఐటీసీని ఏ ఇయర్ కి సంబంధించిన ఐటీసీగా కన్సిడర్ చేస్తారు. అది ఏ ఇయర్ లో అయితే రీక్లెయిమ్ చేశారో ఆ ఇయర్ కి సంబంధించిన ఐటీసీగానే ట్రీట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. The ITC which is claimed and reversed due to Rule 37 or 37A and subsequently reclaimed in any financial year, then such reclaimed ITC will be considered the ITC of that year only. అంటే ఏ ఇయర్ లో అయితే రీక్లెయిమ్ చేసామో ఆ ఇయర్ కి సంబంధించిన ఐటీసీగా మాత్రమే దాన్ని చూడాలి. Therefore, it will always reported in 6H of table 6H of GSTR 9 to be filed for the financial year in which such reclaim has been reported. Clear ga undi kada. ఇవన్నీ ఎఫ్ఏక్యూస్ రిలేటెడ్ టు జిఎస్టిఆర్ 9. జిఎస్టిఆర్ 9Cకి సంబంధించిన ఎఫ్ఏక్యూస్ని ఇంకొక వీడియోలో చేసి మీకు మనం క్లారిటీ తెచ్చుకొని డిస్కషన్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ లేదా ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా మీరు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే, మీకు హెల్ప్ఫుల్గా అనిపించి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ అండ్ యా బై.